దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన దేవుడు. ఎవరెవరైతే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభా ప్రతిరోజు నూతనంగా మమ్మల్ని నీ కృపతో అభిషేకిస్తున్నావు ప్రభా, నీ ప్రేమతో నూతనంగా మమ్మల్ని నింపుతున్నావు తండ్రి, ఈరోజు నా జీవితము నీ కొరకై ఉండాలి, నీ సాక్షిగా ఉండాలి, నిన్ను అందరికీ పరిచయం చేయాలి అని ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో ఉదయం లేచినప్పుడు ప్రియులారా, తప్పకుండా దేవుడు వారిని తన మహిమ కొరకు వాడుకుంటారు. ఇక ఆలస్యం ఎందుకు, ఈ ఉదయకాలంలో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రియులారా. మనం మాత్రమే రక్షణ పొందితే సరిపోదు కదా, మన కుటుంబ సభ్యులు మాత్రమే రక్షణలో ఉంటే సరిపోదు కదా, మనకు తెలిసిన ఇరుగు పొరుగు వారు మాత్రమే దేవుని ప్రేమలో ఉంటే సరిపోదు కదా. దేవుడు మన అందరి ఒక్కొక్కరి జీవితపు లెక్కలో ఎన్ని ఆత్మలను వ్రాసి ఉన్నారో, మరి వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి మన పరలోకంలో ఆనందించాలి కదా. అంటే మన ఒక్కొక్కరి బాధ్యత ప్రతిరోజు మనల్ని మనం గుర్తు చేసుకొని, ఆ రోజు దేవుడు ఎన్ని లెక్కలను నా లెక్కలో పెట్టారో, ఎన్ని ఆత్మలను నా లెక్కలో పెట్టారో అని ప్రతిరోజు మనము గమనిస్తూ ఉండాలి. దాని కొరకు మనల్ని మనము ఉదయకాలమే సిద్ధం చేసుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, తను రాసిన మొదటి లేఖ, కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 9వ అధ్యాయం 22వ వచనములో, బలహీనులకు వ్యక్తులతో నేను ఉంటున్నప్పుడు వారిలో కొందరినైనా నేను ప్రభు వైపునకు తిప్పవచ్చునేమోనని వారితో పాటు నేను కూడా బలహీనంగా మారిపోతున్నాను. అందరి కొరకు అన్ని విధములుగా నన్ను నేను తయారు చేసుకుంటున్నాను. వారిలో నేను ఒకడిగా కలిసిపోతే నా వలే వారుగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఆ పరిస్థితి నుంచి బయటికి వస్తున్నానో నన్ను చూసి ఇంకా కొంతమంది అయినా ప్రభు దగ్గరకు వస్తారేమోనని నా వ్యక్తిగత బాధ్యతగా భావించి ప్రతిరోజు నేను ప్రయత్నిస్తున్నాను అని పౌలు భక్తుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇన్ని వందల వేల సంవత్సరములు అయినప్పటికీ కూడా ఆయన రాసిన లేఖలను మనం చూసి ఇంకా మనం నేర్చుకోవాల్సింది, ఆ లేఖనానుసారంగా మనం జీవించవలసింది ఇంకా ఎంతో ఉంది. అతడు వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నాడు కాబట్టి ప్రతిరోజు మరికొద్దిగా ప్రయత్నించి ఎన్నో ఆత్మలను దేవుని యొక్క రక్షణ వైపుకి నడిపించాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. అమెరికా దేశంలోని అమెజాన్ నదిలో ఇప్పుడు ఆ నది చాలా చెడు వ్యర్థ పదార్థాలన్నీ కూడా అందులోనికి పంపించి ఆ నది చాలా కలుషితం అయిపోయిందని నేను చదివాను. కానీ ఒకప్పుడు అందులో నీళ్లు చాలా శ్రేష్టమైన నీరు, అది తాగడానికి కూడా పనికి వచ్చే నీరు. అలాంటి కాలంలో ఒకసారి పెరు దేశానికి చెందిన నావికులు వాళ్ళ నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక నావను వాళ్ళు గమనించారు. అది స్పెయిన్ దేశం నుండి వస్తున్న నావ. ఆ నావలో అది దారి తప్పి ఎటో వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళు దాహమని, ఎక్కడ మాకు మంచినీరు దొరుకుతుంది, ఎక్కడ మా దాహం తీర్చబడుతుంది, ఎవరు మాకు సహాయం చేస్తారు అని ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పెదవులు కూడా వాచిపోయి దాహము తట్టుకోలేక ఇక మరణించే పరిస్థితిలో వారున్నారు ప్రియులారా.
అలాంటి పరిస్థితులలో ఈ పెరు దేశపు నావికులు వాళ్ళ పరిస్థితిని గమనించారు. వాళ్ళకు దగ్గరగా వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్ళ పరిస్థితికి చేరారు అని కనుక్కోవడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు కాబట్టి. అతి కష్టం మీద వాళ్ళు ఎందుకు ఆ మరణించే పరిస్థితికి వచ్చారో ఈ స్పెయిన్ దేశం వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి, మేము దాహంతో ఉన్నాము, మాకు మంచినీరు కావాలి, మీ దగ్గర మంచినీరు ఉంటే మాకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యో మీరు ఉన్న నది ఈ అమెజాన్ నది మంచినీరు ఉన్న నది, మీ దగ్గర బకెట్ ఉంటే దాన్ని నదిలోనికి వేయండి, కావలసినంత పుష్కలమైన మంచినీరు ఉంది, అది మీరు త్రాగి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవచ్చు అని వీళ్ళ నావ నుంచి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అది అర్థం కావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రియులారా, కానీ వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందులో ఈ పెరు దేశపు నావల్లో ఉన్న ఒక్క వ్యక్తికి ఆలోచన కలిగింది. మనం మాట్లాడుతూనే ఉన్నాం, మన మాటలు వాళ్ళకి అర్థం కావడం లేదు, మనం చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందేమోనని అందరూ కూడా వీళ్ళ దగ్గరున్న ఆ బకెట్లను తీసి నావలోనికి దించి నీళ్లు తీసుకొని వీరందరూ త్రాగడం మొదలుపెట్టారంట. అది చూసిన ఆ నావలో ఉన్నవాళ్ళు, వీళ్ళేంటి ఈ నీరు త్రాగుతున్నారు, అంటే ఇది త్రాగగలిగిన నీరా, వారు త్రాగుతున్నారంటే మనం కూడా త్రాగవచ్చు అనుకొని వారు కూడా బకెట్ ఆ నీళ్ళల్లో వేసి నీరు తీసుకొని వాళ్ళు తాగినప్పుడు ప్రియులారా, వాళ్ళందరూ కూడా ఆ మరణపు స్థితి నుంచి తేరుకొని కావలసినంత నీరు త్రాగి వీళ్ళందరికీ కూడా వందనాలు చెప్పారంట. మా ప్రాణాలను కాపాడింది మీ మాటలు కాదు, మీ క్రియలు. మీరు ఒకవేళ ఆ బకెట్ నీటిలో వేసి మీరు నీటి తీసుకొని త్రాగడం మీరు చూపించకపోతే మాకు అర్థమయ్యేది కాదు అది మంచినీరు అని. ఎందుకంటే మీరు మాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అది మాకు వినపడడం లేదు, అర్థం కావడం లేదు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎంతోమందికి మనం చెప్తూ ఉంటాం, ఇది రక్షణను అనుభవించే సమయము, రక్షణను స్వీకరించే సమయము చాలా కొద్ది కాలమే ఉంది ప్రియులారా, సమయము లేదు, అత్యవసర పరిస్థితిలో ఉంది. మనమందరము కూడా మరికొద్ది ప్రయత్నం చేయడానికి, మన వ్యక్తిగత బాధ్యతను తెలుసుకోవడానికి ఇది అత్యవసర సమయము. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో మనం చదువుతున్నాం, ప్రభువు దినము దొంగవలే ఎప్పుడైనా రావచ్చు, ఈరోజు కూడా రావచ్చు. మరి మన వ్యక్తిగత బాధ్యతను మరికొద్దిగా ప్రయత్నించడానికి ఈ ఉదయకాలంలో మనం ప్రయత్నిస్తున్నామా ప్రియులారా? రోమిలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో మనమందరము కూడా ఒకప్పుడు పాపము చేసి ఇప్పుడు కూడా ప్రతిరోజు చిన్నదో పెద్ద పాపము చేసి అందరం కూడా దేవుని మహిమకు కొరత పడిన వారమే. కానీ దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎవ్వరు కూడా దేవుని మహిమకు పాత్రులు కారు కాబట్టే, మనమందరం కూడా పాపాత్ములము కాబట్టే యేసు ప్రభుల వారు పరలోక సింహాసనాన్ని వదిలి తండ్రి ప్రేమను బట్టి ఈ లోకంలో పాపపు స్థితిలో ఉన్న మనందరినీ పాపపు గోతిలో నుంచి పైకి లేపడానికి తన మహిమగల సింహాసనాన్ని వదిలి ఈ లోకంలోనికి వచ్చారు. యోహన రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిందే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించడం ద్వారా ఆయనను విశ్వసిస్తే చాలు, విశ్వసించిన వారందరూ కూడా నశించక నిత్య జీవం పొందుతారు. ప్రియులారా, ఒకప్పుడు మనం అందరం కూడా రక్షణ లేకుండా నశించిన స్థితిలో ఉన్నవారమే. కానీ ఎవరో ఒకరు ఆ యేసు ప్రభు ప్రేమను మన తల్లిదండ్రులకు చెప్పారు కాబట్టి మన తల్లిదండ్రులు దేవుని విశ్వసించి దేవుని వరాన్ని పొంది రక్షణలోనికి వచ్చారు కాబట్టి మనం క్రైస్తవ కుటుంబంలో జన్మించాం. మనం రక్షణ పొందాం కాబట్టి ప్రియులారా, మన వ్యక్తిగత బాధ్యత మన మీద ఉంది. నశించిపోయే ఎంతోమంది ఆత్మలను
రక్షించడానికి. ప్రియులారా, తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చేసే ఏ పుణ్యకార్యాలు, ఏ సత్కార్యములు కూడా మనల్ని రక్షణలోనికి నడిపించలేవు. సత్యాన్ని సత్యంగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి. ప్రియులారా, వరము సిద్ధంగా ఉంది, రక్షణ సిద్ధంగా ఉంది. యేసు ప్రభు సిలువలో చెల్లించిన వెల అది సత్యమైనది. ఎవరెవరైతే రక్షణ పొందాలనుకుంటారో హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఆ వరాన్ని వాళ్ళు నమ్మాలి, విశ్వసించి స్వీకరించాలి. ఈరోజు ఎంతమందికి మనము ఈ యొక్క సత్య సువార్తను చెప్పబోతున్నామో. ఇప్పటి వరకు మన కుటుంబ సభ్యులకే మనం చెప్పలేకపోతున్నామేమో. దేవుడు నిన్ను నీ కుటుంబ సభ్యుల కొరకు ఎన్నుకోలేదేమో. నువ్వు పక్క వారికి ఒక్క మాట చెప్తే అది వాళ్ళకి వేదంలాగా ఉంటుందేమో. నీ కుటుంబాన్ని నిన్ను నీ మాట వినట్లేరు కాబట్టి ఎవ్వరు నా మాట వినలేదు కాదు ప్రియులారా. దేవుడు నీ లెక్కలో వ్రాసిన వాళ్ళు నీ మాట తప్పకుండా వింటారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఆ రోజు పెరు దేశపు నావికులు వాళ్ళు ఆ నీటిలో వారి బకెట్లను వేసి నీరు తీసుకొని వాళ్ళు త్రాగకుండా ఉన్నట్లయితే, అది క్రియా రూపంలో వాళ్ళు చూపించకుండా ఉన్నట్లయితే స్పెయిన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజు మరణించేవాళ్ళు. వాళ్ళ మృతదేహాలు ఆ యొక్క నీటిలో కలిసిపోయేయి. కొన్నిసార్లు మాటలతో చెప్తే ఎవరికి అర్థం కాదు. మనం ఎలా రక్షణలో ఉండగలుగుతున్నాం, ఎలా ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం, ఎలా దివ్యబలి పూజలో ప్రతిరోజు పాల్గొంటున్నాం, ఎలా మనము క్రమక్రమముగా పాప సంకీర్తనం చేస్తున్నాం, మన జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటున్నాం, పాపపు జీవితాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. మన జీవితం ద్వారా మనం చూపించాలి ప్రియులారా. కాబట్టి ఇది మన వ్యక్తిగత బాధ్యత. అత్యవసరంగా ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత. ఈరోజే ప్రభు మనల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే, ఎన్ని ఆత్మలను నా కొరకు నువ్వు రక్షణలోనికి నడిపించావని చెప్తే ఏం మనం చెప్పబోతున్నాం? ప్రతిరోజు కూడా ప్రభువు దొంగలాగా వచ్చే సమయంలో మనం ఉన్నామని, కృపాకాలంలో ఉన్నామని మనందరికీ తెలుసు. మరెందుకు మరికొద్ది ప్రయత్నాన్ని ఇంకా ఎక్కువ చెయ్యకూడదు? ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నా శక్తి నా బలము సరిపోదు ప్రభా. నేనే ఈ లోకంలో ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో ఆస్తి కూడబెట్టుకోవాలని, ఇంకా ఏదో పేరు ప్రతిష్టలు సంపాదించాలని నాకు నేనుగా ప్రయత్నించి నా ఆత్మనే రక్షణ కోల్పోయే పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభా అనే పరిస్థితిలో నీవున్నావా? ఈ సమయంలో మనం అందరం కలిసి ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. మన యొక్క వ్యక్తిగత బాధ్యత మనకు గుర్తు చేసిన ప్రభువుకి మరొకసారి మనందరి జీవితాలను సమర్పించుకొని ప్రభువు కొరకు అందరినీ రక్షణలోనికి నడిపించే ప్రేమగల వ్యక్తులుగా మనందరినీ మార్చమని ప్రార్థించుకుందాం. నాతో మీరు ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు నూతనంగా మమ్మల్ని అభిషేకిస్తున్న దేవానికి స్తోత్రం. రక్షణలోనికి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ లోకపు పాపపు మలినంలో, పాపపు గోతిలో ఉన్న మమ్మల్ని పైకి లేపడానికి యేసయ్యా మీరు చెల్లించిన వెలను బట్టి కోట్లాది స్తోత్రములు మీకు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా, మీ చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కార్చినారు కాబట్టి అయ్యా, మేము పాపంలో శాపంలో ఉన్నప్పుడే అయ్యా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు తెలియక చేస్తున్నారని మా కొరకు మీరు చేసిన ప్రార్థన, మీరు చెల్లించిన వెల ఆ పాపపు గోతి నుండి మమ్మల్ని పైకి తీసుకుని వచ్చింది. అయ్యా, మమ్మల్ని రక్షణలోనికి నడిపించడానికి మీరు వ్యక్తిగత బాధ్యతగా, అత్యవసరమైన బాధ్యతగా తీసుకొని మరికొద్ది ప్రయత్నాన్ని మీ చివరి ప్రాణం ఉన్నంత వరకు మీరు ప్రయత్నించారు కాబట్టే ఆ చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు మేము రక్షణలో ఉన్నాం ప్రభా. మా ద్వారా రక్షణలోనికి రావాల్సిన ఎంతోమంది కొరకు ఈరోజు మేము చేయబోయే మరికొద్ది ప్రయత్నాన్ని మీరు అభిషేకించండి అయ్యా. ఆ చేసే ప్రయత్నం కొరకు మమ్మల్ని ఆశీర్వదించండి. నూతన ద్వారములను తెరవండి. మా నోటి మాటలను అభిషేకించండి. ఎవరెవరిని మేము రక్షణలోనికి నడిపించాలో ప్రభా వారితో మాకు సంబంధాన్ని ఏర్పరచండి ప్రభా. ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదు మీకు. అవును ప్రభా, ఆ సత్యము మాకు తెలుసు కాబట్టి ఎవరిని కూడా మేము శత్రువులుగా చూడకుండా ప్రభా, నశించిపోయే ప్రతి ఆత్మ కొరకు మరికొద్ది ప్రయత్నం మేము చేయడానికి మాకందరికీ నూతన ఉదయంలో కృపను దయచేశారని మేము నమ్ముతూ
ఈరోజు రాత్రి మేము పడుకునే సమయానికి ఎంతమందికి యేసు ప్రభు యొక్క ప్రేమగల సువార్తను త్యాగముగా చేసిన కల్వరి ప్రేమను మేము చూపించామో వారందరినీ గుర్తు చేసుకొని మీకు వందనములు చెప్పడానికి మమ్మల్ని అందరినీ ఉదయకాలంలో సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో నశించిపోతున్న వాళ్ళము రక్షణలోనికి రాగలిగాం. మనందరిది మరికొద్దిగా చేసిన వ్యక్తిగత బాధ్యత వల్ల ఈరోజు ఎంతోమందిలోని రక్షణలోనికి నడిపించుదాం. ప్రభునకు మహిమకరంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.